హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 61 ఎపిసోడ్ యార్. కార్డ్ ఫోర్ట్కో లాగానే ముందు లియో పరిగణ వచ్చాడు. వాడితో ఆడుతున్న చైత్ర వెనకే వచ్చింది. దేవ్ డోర్ తీసుకుని దిగ్గానే స్మెల్ చూస్తూ అరవటం మొదలుపెట్టి కాళ్ళు రెండు పైకెత్తి లాగేస్తున్నాడు లియో. రే, ఏం చేస్తున్నావు అని చైత్ర పిలిచినా కేర్ చేయకుండా అరుస్తూనే ఉన్నాడు వాడు. రే పుట్టుడా, భజన ఆపరా పద అన్నవాడు దేవ్. వీడేంటి ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, అన్నోన్ పర్సన్ చూసినట్లు అని బలవంతంగా చేతిలోకి తీసుకుంది. అరుస్తూనే ఏదో చెప్పాలని తెగ తాపత్రయపడిపోయాడు లియో. తల నిమురుతూ పద అని లోపలికి వెళ్ళాడు దేవ్. వెనకే వెళ్ళారిద్దరు. లంచ్ వడ్డించు, ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్కి వెళ్ళాడు. చేతిలో నుంచి జారిపోయి వెనకే రూమ్లోకి పరుగు తీశాడు లియో. డ్రెస్ రిమూవ్ చేసుకుంటుంటే కాళ్ళకు అడ్డం పడి రాగాలు తీస్తూ అరిచాడు. అబ్బా రచ్చ చేయకురా, నాకు తెలిసిందిలే నీ బాధ, గాయమేమీ కాదు. చైతుకి అప్పుడే తెలియకూడదు. తిండి మానేసి ఏడ్చి ముక్కు చీత్తూ కూర్చుంటుంది అని వాష్రూమ్కి వెళ్ళాడు. బ్యాండేజ్ తడవకుండా బాత్ చేసి నైట్ వేర్ వేసుకుని వచ్చే వరకు సోఫాలను కూర్చొని ఉన్నాడు లియో. చిన్నగా నవ్వి, మా మనుషుల కంటే మీ జాతి నయ్యరా, పట్టెడు మెతుకులు పెడితే ప్రేమ విశ్వాసం చూపిస్తారు అని పద అంటూ బయటకు వచ్చారు. రాసేవా అని ప్లేట్ తీసింది చైత్ర వడ్డించడానికి. వీడు తిన్నాడా అని అడుగుతూ చైర్లా కూర్చున్నాడు. తిన్నాడు అని అన్నం కలుపుతూ చెప్పి ముద్ద నోటుకి అందించింది. ఆ ముద్దని అందుకుని తింటూ ఏం చేశారు ఇద్దరు అన్నాడు. వీడికి ఈ హౌస్ భలే నచ్చేసింది అనుకుంటా శివ, ఒకటే గంతులు వేస్తున్నాడు. కుమార్ ఆంటీతో ఆటలాడుతాడు. ఆంటీ అనగా నొసలు విరిచి ఆమె నీకు ఆంటీ ఏంట్రా నవ్వాడు. ఆంటీ అని పిలిస్తే తప్పు ఏంటి శివ అని అమాయకంగా అడిగి కంటి రెప్పలు రెపరెపలాడించింది. నువ్వు ఫ్రవోక్ చేతు గేలాంత సగమే అయిందంటే ఇచ్చేశాడు. నీకు అంతా వేళకాలమే శివ అని ఉడుక్కుంటూ తినిపించింది. అలా అలకతో ముద్దు మొహం పెట్టగానే భలే నచ్చి మరీ నచ్చేస్తున్నావు పిల్ల అంటూ కన్నుగీటాడు. చిరుకోపంగా చూసి చాలు వేషాలు పట్టు అని తినిపించి పెరిగన్నం కూడా పెట్టి వాటర్ తాగని లేచి వెళ్ళింది చైత్ర. వాటర్ తాగి బాటిల్ తీసుకుని రూమ్కి వెళ్ళాడు దేవ్. సోఫా ఎక్కేసి మునగదీశాడు లియో. హ్యాండ్ తుడుచుకుంటూ వెళ్ళింది. టాబ్లెట్ వేసుకుని బెడ్ రెస్ట్ అనుకుని కళ్ళు మూసుకున్నాడు. శివ, బాగా రెస్ట్లెస్గా ఉన్నావు, నిద్రపో అని కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పడుతుంటే ఏం చేస్తున్నావే అని కాలు వెనక్కి తీసుకున్నాడు. ఏమీ లేదు, జస్ట్ మసాజ్ అంతే, రెస్ట్ తీసుకో అనగానే న్యూస్ టెలికాస్ట్ అవడంతో ఫోన్ రింగ్ అయింది. కాసేపు స్విచ్ ఆఫ్ చేసావా అని విసుగు ప్రదర్శించింది. చిన్నగా నవ్వి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. శివ అని కంగారుగా పిలిచింది బామ్మ. నాని, నేను బాగున్నాను, కంగారు పడకు, ఓకే రెస్ట్ తీసుకో అని ఆవిడ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కట్ చేశాడు. కనుగొమ్మలు ముడివేసి అనుమానంగా చూస్తూ, అమ్మమ్మ దేనికి టెన్షన్ పడుతున్నారు, నువ్వు బాగోవడం ఏంటి, ఏం జరిగింది సేవ అని అడుగుతుండగానే ఏడుపు గొంతులో జారిపోయింది. చేతిని చాపగా దగ్గరకు వెళ్ళి ఏదో జరిగింది, అందుకే రాగానే నన్ను దగ్గరకు తీసుకోలేదు అని వెక్కింది. చిన్నగా నవ్వి చిట్టెట్ చేసావంటే వీపు విమాన మోతం రోగుతుంది బంగారం అని. చియాక్, ఈ క్రైబేబీ నాకు అసలు నచ్చలేదు అని మోము అదోరకంగా పెట్టాడు. డ్రామాలు ఆడకు, ఏం జరిగిందో చెప్పు అని చెస్ట్ మీద చేయి వేయగానే ఆవు అన్నాడు పెయిన్కి. కంగారుగా ఏమైంది ఏది చూడండి అని టీషర్ట్ తప్పించాక కాటన్ అంటించిన ప్లాస్టర్ కనిపించింది. అది చూస్తూ జలజలా కన్నీళ్ళు రాల్చేస్తూ ఏంటి శివ, ఇది నాతో ఎందుకు చెప్పలేదు అని ఏడ్చింది. తెల్లని మోము లోటస్ ఫ్లవర్లా మారిపోగా అపురూపంగా చెంపలు నిమురుతూ ఇది చిన్న గాయమైన మళ్ళీ ఏడవకు అన్నాడు. అంత కట్టు వేస్తే చిన్నదంటావే అని ఉక్రోషం తరిచింది. ఏయ్ కైబ్రేబీ, ఫ్రస్ట్రేట్ అవ్వకు అని ముద్దు పెట్టాడు. గుర్రుగా చూస్తూ టాపిక్ డైవర్ట్ చేయకు శివ, నాకు కోపం వస్తుంది. వారిని నీ కోపం అనే వారు తెలిసిందే అని విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అదేంటి అలా అడిగావు, నేను మనిషిని కాదా, నాకు కోపం ఏడుపు వస్తాయి అని రోషంగా అంది. దగ్గర తీసుకొని నా నెమలి స్వచ్ఛమైన పాలసంద్రం లాంటిది, అందుకు అన్న అని ఎక్స్ మినిస్టర్ గాడికి దోలెక్కి 1 డజన్ మందిని పోరగాళ్ళని నా మీద పంపాడే, వాళ్ళని ఉతికి మడి చేతొక్కే ప్రాసెస్లో ఈ చిన్న గాయం అయిందంతే అని కారే కన్యాలను తుడిచాడు. ఇదంతా నా వల్లే కదూ అని దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో పేలగా అడిగింది. కొడితే దవడ వాచిపోతుంది, ముందు ఆ ఏడుపు ఆపు అని కసిరి చైత్రని లెఫ్ట్ సైడ్ ఆనుకున్న కూర్చుని నువ్వు ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నావే, నువ్వు నా లైఫ్లోకి రాకపోయే బీచ్ పైన షాడో కూడా పడనివ్వను తెలుసా,
ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ మాయమయ్యి, అది ఒక్కతే ఉన్నా కూడా దాన్ని టచ్ చేయను. సన్యాసిగా అయినా మారతాను గానీ, అలాంటి ఎథిక్స్ లేని ఆడవాళ్ళంటే నాకు పరమ అసహ్యం అని మొహం మండించాడు దేవ్. హృదయం అంతా బటర్‌ఫ్లై గాడ్స్ అయిపోయి, మనసంతా మలయమారుతంలా మారిపోయి, దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి, ఐ లవ్ యూ శివ. నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను అంది చైత్ర. తల మీద ముద్దు పెట్టి లవ్ యూ టూ నెమలి అని మెడిసిన్ వల్ల కనురెప్పల మీద నిద్ర చెరగా పిల్లో మీద వాలాడు దేవ్. గాయం మీద మెల్లగా మునివేళ్లతో నిమురుతూ అలాగే పడుకుంది చైత్ర. దేవ్ స్టేట్మెంట్ చూసి భగ్గున మండాడు మధుకర్. ఆ వార్నింగ్ తనకేనని తెలిసి రౌడీ బాబాయిల్ని పంపింది తానేనని తెలిసిన ఎంత తెలివిగా వార్నింగ్ ఇచ్చాడు వీడు. రే నీ గట్స్ ఉన్నాయని ఏకల పీకి మరీ చూపించక్కర్లేదు. నీ దమ్మేంటో ఈ 2 ఇయర్స్ నీ బిజినెస్ టాప్ 10లో తెచ్చినప్పుడే గ్రహించాను. అందుకే కదా నిన్ను ఎలా అయినా నా ఇంటికి రప్పించుకోవాలని అల్లుడిని చేసుకుందాం అనుకున్నా. బట్ నీకు ఎథిక్స్ తొక్క ఇడ్చే అని ఊహించలేదు. నా పదవి పరపతిని నాశనం చేసినా నిన్ను ఎలా అయినా వంగదీస్తానురా, వదలను అని పళ్ళు నూరేస్తున్నాడు. డాడ్, ఈ అటాక్ నువ్వే చేయించావా అని అడిగాడు ధీరజ్. కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకంట, వాడే ఎవరు చేయించారో చెప్పి ఆడవలేదు, నువ్వెందుకు రంకెలేస్తున్నావు అని గద్దించాడు మధుకర్. ఎందుకు చెప్పలేదో నీకు ఇంకా అర్థం కాలేదా డాడ్ అని కోపంగా అన్నాడు. నొసలు దగ్గరకు ముడిచి నీకేం అర్థమైందో అదేడు అని ఎగతాళిగా చేశాడు. ఆపు డాడ్, నన్ను హేళన చేసినా నీ పోస్ట్ మనీ ఏమీ బ్యాక్ రిటర్న్ రావు, అది గుర్తుపెట్టుకో. నా వల్ల ఏమీ నువ్వు లాస్ అవ్వలేదు. అధికాలకు పోయి ఉన్నది ఊడ్చబెట్టుకుని పోయేలా చేసుకున్నావు. సో నువ్వని చెబితే నీ మీద జరిగిన రైట్స్ తనకు సంబంధం ఉందని చెప్పుకోవాలి. అందుకే ఎవరో తెలియదని స్టేట్మెంట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి తన వైపు చూస్తే మళ్ళీ పుట్టడానికి కూడా భయపడతావని అది మీనింగ్. ఇప్పుడు అర్థమైందా అని రేగాడు ధీరజ్. వాడు వార్నింగ్ ఇస్తే నేను బొడ్డోళ్ళ వణుకుపోవడానికి అని రెక్లెస్గా తల ఎగరేశాడు మధుకర్. వణుకుతావో లేదో అన్నది నీ పర్సనల్, నాకు సంబంధం లేదు. నా బిజినెస్లో అన్ని అకౌంట్స్ క్లియర్గా ఉన్నాయి. అందుకే ఆఫీస్ మీద రైడ్ చేసినా ఏమీ దొరకలేదు. ఇది చాలు నాకు. నీ జంజాటంలోకి నన్ను లాక్కండి అని సీరియస్గా చెప్పి అప్పుడే స్టెప్స్ దిగుతున్న రితిక వైపు అసహ్యంగా చూస్తూ వచ్చింది చూడండి, జ్యేష్ఠాదేవికి ఎక్కువ, దరిద్రదేవికి తక్కువ, ఒకటి కూడా మంచి లక్షణం లేదు అని చెల్లెల్ని ఏసడించాడు. ధీరజ్, హోల్డ్ యువర్ టంగ్ అని అరిచింది చిట్టెంటుకల పాప. చిన్నోర్మై రాస్కెల్, నువ్వు అవతారం. నీకు దేవ్ కావాలా? వాడు ఎవరెస్ట్ అయితే నువ్వు గబ్బు కొట్టే సైడ్ బోదివి అని ఎద్దేవా చేసి, నీ వల్ల నేను బయటకు వెళ్ళలేకపోతుంటే నువ్వు నైట్ అంతా తప్పతాగి చిందులు వేసి ఎంజాయ్ చేసి వచ్చావు. నువ్వు గ్రేట్ అని పెదవిరుస్తూ ఈ ఫ్యామిలీలో ఒకరికి ఒక్కో రకం పిచ్చ అని స్పీడ్గా బయటికి వెళ్ళాడు. డాడ్, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? ధీరజ్ అలా వాగుతుంటే అని బుసలు కొట్టింది. ఏం చేయమంటావు? నీ బిహేవియర్ అలా ఉంది. ఇదంతా నా కర్మ అని తల బాదుకున్నాడు. మన కర్మ కాదు డాడీ, దేవుగాడి విషపన్నాకం అని. అవును, మన ఇంట్లో కరెన్సీ గోల్డ్ ఉందని వాడికి ఎలా తెలిసింది రైడ్ చేయడానికి? కావలసిన ఎవిడెన్స్ ఎలా వచ్చాయి అది ఆలోచించావా? ఒక మినిస్టర్ ఇంటి మీద రైడ్ చేయాలంటే ఏదో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి. అదేంటో తెలుసుకో. మేబీ మీకు అతి దగ్గర వాళ్ళ ద్వారానే మ్యాటర్ లీక్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ ఓకే చేయిస్తా అని మనీ తీసుకున్నట్లు అంది రితిక. గోల్డ్ కోసం అయితే గొప్పలకు పోయి ఊర్మిళ్ళ దగ్గర తానే బయట పెట్టిందని చెప్పలేకపోయింది మధుకర్ భార్య. చెబితే చంప పాతేస్తాడని మౌనం దాల్చిందామె. కూతురు చెప్పిన దాని గురించి ఆలోచనలో పడ్డాడు మధుకర్. 2 అవర్స్ గాఢ నిద్రపోయి అప్పుడు లేచి చూశాడు. ఎంతో ఒద్దిగ్గా పడుకున్న చైత్రని చూసి చిన్నగా నవ్వి ప్యూర్ ఫెడరల్ అని మొహం మీద అల్లరి చేసిన కుర్లని మునివేళ్లతో తీసి చెవి వెనక సర్ది సైడ్కి వరిగి చిరుముద్రెద్దాడు. మెల్లగా కళ్ళు తెరిచి అందమైన దరహాసం విసిరింది. ఆ నవ్వు కోసం ఏమైనా చెయ్యొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనిపించి నిద్రపోవే అంటూ పెదవంచున కిస్ చేశాడు. పెయిన్ తగ్గిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని మునివేళ్లతో ఛాతీ మీద నిమిరింది చైత్ర. చల్లని చేపడ్డాక ఇంకా పెయిన్ ఎందుకు వస్తుంది అని డాక్టర్ అనకే బాబు, హాస్పిటల్గా భరించలేం అని మొహం చిట్లించాడు. ఏ వాసన వచ్చినా వెళ్ళడం తప్పదు కదా శివ అని. ఉండు, వేడిగా కాఫీ తీసుకొస్తాను, మైండ్ కాస్త రిలాక్స్గా ఉంటుంది అని లేవబోతుంటే చేత్తో సైడ్కి హాక్ చేసుకుని
నీ పక్కనుంటే చాలు నేను రిలాక్స్ అయిపోతాను. కాసేపు ఇలా ఉండు అని దగ్గర తీసుకుని ముద్దులు పెట్టాడు. ఈ సిట్యుయేషన్‌లో ఈ రొమాన్స్ అవసరమా చివా అని చిరుకోపంగా చూసింది. ఏమైందే? ఇది మన పర్సనల్ స్పేస్ అంతే. ఎలాంటి సిట్యుయేషన్ అయినా నేను కేర్ చేయను అంతే అని నవ్వాడు. మొండి అని పెదవుల మీద పెక్కించింది. నడుము చుట్టూ చేతిని వేసి ఫ్రెష్ చేస్తూ ఐ నో పాపా అని నవ్వాడు. ఆ మినిస్టర్ అంతటితో వదులుతాడా లేక ఇలానే పగ సాధిస్తాడా? అతను చాలా డేంజర్‌లా ఉన్నాడు శివ అని బెంగగా అంది చైత్ర. సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగి వాడిప్పుడు కూరలు తీసేసిన పామే ఏమీ పీకలేడు. ఇలాంటి సిల్లీ అటాక్స్ తప్ప. అదే నేను తలుచుకుంటే వాడు కాలు బయట పెట్టకుండా చేయగలను. వాడి రాజకీయ భవిష్యత్తుని అధపాతాళంలోకి తొక్కేయగలను. గమ్మునుంటే వాడు సేఫ్. లేకుంటే భారీ నష్టాన్ని చవిచూస్తాడు. ఉచిత సలహాలిస్తూ నేను టెన్షన్ పడిందే కాక నిన్ను కూడా బెంబేలెత్తిస్తున్నానా అని కోపమొస్తుందా నా మీద? లేదురా! నీకన్నీ తెలియాలి. ఇది మన ప్రాబ్లమ్. మనమిద్దరం చెప్పుకోవాలి. నీకేమైనా డౌట్ వస్తే నన్నడగాలి నెమలి. భార్య అంటే ఓన్లీ పడక సుఖం ఇచ్చి పిల్లల్ని కనే యంత్రం కాదు. ఆడవాళ్ళనుకుంటే ఏమైనా సాధించగలరు. నువ్వు స్టడీలో చురుకు ఉంటావు. బట్ అతి మంచితనంలో పాలుకి, నీళ్ళకి తేడా తెలీదు అంతే. కొన్ని కొన్ని చూసి నువ్వే రియలైజ్ అవుతావులే అని నవ్వాడు. ఐబ్రో అప్ చేసి ఇప్పుడు నన్ను పొగిడావా? లేక తిట్టావా శివ? మైదానం రియల్‌గా జరిగేది చెప్పానే అని ఇద్దరి తలలు ఢీకొట్టాడు. ఆవ్ అని నుదురున రుద్దుకుంటూ నువ్విలాగే ఢీకొట్టు అప్పుడు నేను లేడీ గజని అవుతా బుర్ర దుబ్బి అని అలకగా అంది. నా ప్రేమ రుచి చూపించిపోయి పోయిన మెమొరీని తిరిగి రప్పిస్తానే అని టీచేశాడు. నేనంటేనే వేళాకోళం నీకు అని కినుకుగాని ఉండు ఏమైనా తీసుకొస్తా లియో ఏం చేస్తున్నాడో బయట అంటూ లేచింది. వాడు బయటికి ఎందుకుంటాడే అటు చూడు రాజుగారి అమ్మ మొగుళ్ళు ఎంత దర్జాగా బొజ్జున్నాడో ఎప్పుడో లోపలికి దూరేశాడు పొట్టోడు అని నవ్వాడు. పాపం ఆకలేస్తుందేమో శివ అని దగ్గరికి వెళ్ళి తల నిమిరింది. బుడుంగుని లేచి చెంగుని మీదకు ఉరికాడు లియో. వేషాలు బాగా నేర్చావురా అని వాడు ఆకలి సంగతి చూడు అంటూ బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడానికి దేవు. పదరా పాలు తాగుదు గాని అని బయటకు తీసుకొచ్చింది చైత్ర. చిన్నమ్మ టీవీలో ఏదో చూపిస్తున్నారు చిన్నబాబు గారు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది కుమారి. చిన్న గాయం అయిందంటే బాగున్నారు. వీడికి మిల్క్ పెట్టు నేను కాఫీ కలుపుతాను కిచెన్లోకి వెళ్ళింది చైత్ర. మధ్యాహ్నం 3 దాటాక మత్తు వదిలి నైట్ తాగిన దానివల్ల హ్యాంగ్ ఓవర్ వచ్చి తల పట్టుకుని విదిలించాడు అర్ణవ్. నైట్ ఎంజాయ్మెంట్ గుర్తుకు రాగానే ఒళ్ళంతా సలపరం పుట్టి నీలో చాలా విషయం ఉంది పాప ఏంటో అనుకున్నా అని రితికని తలుచుకుని వీళ్ళు స్మైల్ ఇస్తూ నీ అయ్యా నీ వల్ల పదవి మనీ అంతా దొబ్బెట్టుకున్నా నీకు మాత్రం ఇసమంత కూడా ఫీలింగ్ లేకుండా మస్తు ఎంజాయ్ చేస్తున్నావు. అక్కడ మేఘ ఏమో సర్వం పోగొట్టుకుని దానిలో ఏడుస్తుంది. బేబీ ఏం చేస్తుందో అని వ్యంగ్యంగా నవ్వుకుంటూ ఫోన్ ఆన్ చేశాడు. విషెస్ చెప్తూ మెసేజ్లు డజన్ల కొద్దీ ఫోన్ కాల్స్ ఉండటం చూసి 1 రూపీ కూడా రాని వేస్ట్ కాల్స్ అని పక్కన పెడుతూ దేవింట్లో ఉన్న మెయిడ్ నంబర్ కనిపించి ఇది చేసిందేంటి అని బ్యాక్ కాల్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎవరైనా ఉన్నారేమో అంటూ బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళాడు అన్నావు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.